అలాగే వీరికి సంబంధించి మన ప్రాంతంలో ఉండే గొప్పవారి గురించి అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర అభినయం అయ్యండి. అల్లూరి సీతారామరాజు ఆయన అప్పుడు బ్రిటిష్ వారితో ఏమన్నాడు, ఏం పోరాటం చేశాడు, ఏం మాట అన్నాడు అల్లూరి సీతారామరాజు. అలాగే ఇంకా మనకి సంబంధించిన అనేక మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. మనకి దుర్గాబాయి దేశ్ముఖ్ ఉన్నారు, సరోజిని నాయుడు ఉన్నారు. వీరందరూ స్వాతంత్ర సమరయోధులే కదా. వాళ్ళ ఏకపాత్ర అభినయం ఒకటి వేయించండి. అల్లూరి సీతారామరాజు కంపల్సరీ పెట్టండి. అలాగే దుర్గాబాయి దేశ్ముఖ్ కానీ, సరోజిని నాయుడు కానీ కవిత్ర, ఆవిడ బాగా కవిత్వం రాసేవారు, కానీ ఆవిడ స్వాతంత్ర పోరాటం చేసింది. అలాగే ఇంకా గొప్ప వాళ్ళు మన ప్రాంతంలో ఉండేవాళ్ళు గణపతి లక్ష్మణరావు కానీ, లేదా ఝాన్సీ లక్ష్మీబాయి చాలా విరోచితంగా పోరాటం చేసి వెనకాతల కంటి పిల్లని పెట్టుకొని కూడా ఆవిడ యుద్ధం చేసింది. అలాంటి స్ఫూర్తిదాయకమైన వాళ్ళని కూడా పెట్టండి అమ్మా. నెక్స్ట్ మన ప్రాంతంలో పండే పువ్వులు, పండే ఫలాలు, పండే పంటలతో ఒక ప్రదర్శన చేయండి. మీరు బొకేల్లో ఖచ్చితంగా మన ప్రాంతంలో పెట్టండి అమ్మా. ఆకులు, పువ్వులు, అలాగే ఫలాలు కూడా మనకి ఏమైతే ఎక్కువ ఉంటాయి అవి మనం చాలా వాటిని మర్చిపోయాం. ఇక్కడ నేరేడు పళ్ళు, లేదా పనస పళ్ళు, లేదా దానిమ్మ పళ్ళు, దానిది ఏంటది పైనాపిల్ ఇక్కడ పండుతుంది, మనకు చాలా ఎక్కువ పండుతుంది పైనాపిల్. సో ఇవి వీటితో మనం మన యొక్క కల్చర్ని కూడా చెప్పాలి. ఇక్కడ మనకి దింసా నృత్యం ఫేమస్, అది కూడా ఒక పాట పెట్టించాను దింసా నృత్యం. ఇక్కడ మనం